దేశ రాజధాని ఢిల్లీ భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. గత 3-4 రోజులుగా అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి బుధవారం ఉదయం 8:30 గంటల వరకు రికార్డు స్థాయిలో 112.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెలలో 12 ఏళ్ల తర్వాత ఈ స్థాయి వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. ఢిల్లీలో ప్రతి ఏడాది సెప్టెంబర్లో సగటున 125.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతూ ఉండగా నెల తొలి రోజే అందులో 90% నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల ధాటికి ఢిల్లీ సహా దాని చుట్టుపక్కల ఉన్న నోయిడా, గురుగ్రామ్లోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై మోకాలి లోతు నీరు చేరింది. మింటో బ్రిడ్జ్, జనపథ్ రోడ్, లజ్పత్ నగర్ మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఎయిమ్స్ ఫ్లైఓవర్, రోహతక్ రోడ్, గురుగ్రామ్, నోయిడాలో పెద్ద ఎత్తున వరద నీరు నిలిచింది. రహదారులపై వరద నీటి కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అండర్ పాస్లలో కార్లు నీట మునిగాయి. వాహన ఇంజన్లలోకి నీరు చేరి అవి ముందుకు కదలక మొరాయించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల రోడ్లపై గుంతలు ఏర్పడి వాహనాలు అందులో చిక్కుకుపోయాయి. కొన్ని చోట్ల ఉదయమే చీకట్లు అలముకోవడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసి వాహనాలను నడిపించాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. భారీ వర్షాల ధాటికి ఢిల్లీలో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వాహనాలపై విరిగిన చెట్లు పడటంతో అవి దెబ్బతిన్నాయి. చెట్లు కూలడం ఢిల్లీలో ట్రాఫిక్ కష్టాలను మరింత పెంచింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీరు చేరింది. అకస్మాత్తుగా కుండపోత విరుచుకుపడడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.